ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు ఇరు పార్టీల మీద ఒకరినొకరు దూషించుకుంటున్నటువంటి నేపథ్యాన్ని గడిచినటువంటి 10-15 రోజుల కాలంగా వాటిల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆసక్తితో గమనిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా అంటే 27వ తేదీ నుంచి మేమంతా సిద్ధం అనేటటువంటి కార్యక్రమంతో లక్షలాది మందిని జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సభలకి వస్తున్నటువంటి జనాలందరినీ కూడా చూసి కొద్దిగా ఈర్ష్య చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అదుపు తప్పి ఏమైనా మాట్లాడుతున్నారా? ఒకసారి మనం కనుక వారు మాట్లాడినటువంటి మాటల్లోని సారాంశం కనుక మనం చూస్తే, మొన్న దాదాపుగా నంద్యాల, ఎమ్మిగనూరు ఆ ప్రాంతాల్లో లక్షల మందిని జనాల్ని సమీకరించినటువంటి వైసీపీ సభలు ఏదైతే సక్సెస్ అయినాయో దానిలో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని రాఫ్తాడ్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి టికెట్లు డినై చేయటమే కాకుండా కనీసం వారి భర్తకు కూడా టికెట్స్ ఇవ్వకుండా వారి దగ్గర పనిచేసేటటువంటి డ్రైవర్లకి, అదే రకంగా సమాజంలో ఉండేటటువంటి టిప్పర్లు నడుపుకునేటటువంటి డ్రైవర్లకు కూడా సీట్స్ ఇవ్వటం జరుగుతోందనేటటువంటిది ఒక రకమైన హేళన స్వరంతో మాట్లాడినటువంటివి చాలా మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. అంటే సింగనమల అనేటటువంటి ప్రాంతంలో జొన్నలగడ్డ పద్మావతి అనేటటువంటి ప్రెజెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో వారి స్థానంలో వీరాంజనేయులు అనేటటువంటి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్కి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ పోస్ట్ గ్రాడ్యుయేటు ఇవాళ సొసైటీలో ఒక టిప్పర్ని నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించేటటువంటి అతి పేద వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిన నేపథ్యం అది కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే చెల్లినట్టుగా కనిపించేటటువంటి సంఘటన. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అటువంటి ధైర్యం చేయగలుగుతారు అని అనేక వర్గాలు వారిని ప్రశంసిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనేక రకాలైనటువంటి అవహేళన మాటలు అంతకుముందు మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. సో చాలా హేళన స్వరంతో వెకిలిగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక డ్రైవర్కి టిక్కెట్లు ఇవ్వటం అనేటటువంటిది, అది కూడా ఎడం చేత్తో వేలుముద్ర వేసేటటువంటి ఒక డ్రైవర్ని ఈ ఎమ్మెల్యేలకు మన శాసనసభకి పంపించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తెలివికి నేను జోహార్లు అర్పిస్తున్నాను అనేటటువంటి ఒక మాటతో మాట్లాడారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్తూ, అవును మేము పేదల పార్టీయే, పేదలకే మేము టికెట్లు పంచిపెట్టేటటువంటి సంస్కృతి మాది, నీది పెత్తందారుల పార్టీ కాబట్టి పెత్తందారులకు మాత్రమే నువ్వు టికెట్లు ఇవ్వడమే కాకుండా మా నుంచి వెళ్ళిపోయినటువంటి అనేక మంది డబ్బున్నటువంటి వ్యక్తులకు మాత్రమే సీట్లు ఇచ్చేటటువంటి సంస్కృతి లేదు. మేము సింగనమల నియోజకవర్గంలో వీరాంజనేయులు అనేటటువంటి ఒక పట్టభద్రుడికి మాత్రమే మేము టికెట్లు ఇచ్చాము, పేదవారికి టికెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? వారి యొక్క పేద జనాలని సంస్కరించేటటువంటి నేపథ్యంలో అటువంటి వ్యక్తులు అసెంబ్లీలోకి వస్తే నీకు వచ్చినటువంటి బాధ కానీ నీకు వచ్చినటువంటి నష్టం ఏమిటని సూటిగా ప్రశ్న చేశారు. దానితో పాటుగా చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ చదువుకున్నటువంటి వ్యక్తి వీరాంజనేయులు. సో వారు ఎంఏ ఎకనామిక్స్ చదువుకోవటమే కాకుండా వారు బీఈడి అనేటటువంటి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే టీచర్ జాబ్కు వచ్చేటటువంటి ఆ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ బీఈడిని కూడా కంప్లీట్ చేస్తూ ఒక ఉపాధ్యాయ వృత్తిలో కూడా సెటిల్ కాగలిగినటువంటి నేపథ్యం ఉండేటటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి, దట్టు అట్టడుగు వర్గాలు ఒక పేద వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, కనీసం ఒక 10 రూపాయలు కూడా తన ఎన్నికల నిమిత్తం ఖర్చు పెట్టుకోలేనటువంటి వ్యక్తి, రోజు తన సంపాదన మీదే బతికేటటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి శాసనసభకు పంపించాలనేటటువంటి వైసీపీ పార్టీ తలంపు ఏదైతే ఉందో దాన్ని హర్షించడం పోయి, దాన్ని ఆహ్వానించడం పోయి, అటువంటి కార్యక్రమాలు తను కూడా చేస్తానని చెప్పడం పోయి అవహేళన రీతిలో డ్రైవర్లను అవమానించటం, పేద వర్గాలను అవమానించటం, ముఖ్యంగా దళితుల్ని అవమానించటం అనేటటువంటిది తప్పనిసరిగా నేను దాన్ని ఖండిస్తున్నాను, దానికి నా నిరసన తెలియజేస్తున్నాను అనేటటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి కనుక మనం చంద్రబాబు నాయుడు గారి యొక్క గత చరిత్ర కనుక మనం చూస్తే ఆయన చాలా ఓపెన్గా దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అనేటటువంటి మాట చాలా స్పష్టంగా మాట్లాడినాడు. సో ఎవరికైనా కనుక అవకాశం వస్తే అనేక ఉన్నతమైనటువంటి కులాల్లో పుట్టాలని అనుకుంటారు, డబ్బున్నటువంటి కులాల్లో పుట్టాలనుకుంటారు తప్పిస్తే దళితులలో పుట్టాలని ఎవరు అనుకోరనేటటువంటి మాటతో దళితుల్ని అవహేళన చేశారని
అనేక దళిత సంఘాలు ఇప్పటికీ కూడా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాయి. అదే రకంగా ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అనేక సందర్భాల్లో నాయి బ్రాహ్మణులందరూ కూడా సొసైటీ దగ్గరికి వెళ్ళి మేము క్షురక వృత్తిలో సెటిల్ అయినటువంటి వారం అంచేత కనీసం తిరుమల తిరుపతిలో మా యొక్క కులం నుంచి ఎవరైతే వృత్తిని నిర్వహిస్తున్నారో వారికి ఒక్కొక్క తలనీలాలు చేసినందుకు సమర్పించేటటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి కార్యక్రమం చేసినందుకు 25 రూపాయలు ఇమ్మనమని అడగటమే కాకుండా మీరు ఇస్తానని ప్రామిస్ చేశారు అనేటటువంటి మాట చెప్పారు. దానికి వారిని ఆల్మోస్ట్ మెడపట్టికి బయటికి గెంటించినంత పని చేసి మీ తోకలన్నీ కట్ చేస్తానని ప్రపంచం అంతా చూస్తుండగా మాట్లాడినారు. సో కులాలని అవమానించటం, బీద వర్గాలను అవమానించటం, అదే రకంగా ముఖ్యంగా వెనుకబడినటువంటి కులాల వారిని అందరినీ కూడా గంపగుత్తలో అవమానించేటటువంటి కార్యక్రమం ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు చేస్తూనే ఉన్నారు. అదే రకంగా అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత తనకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క బాగోగులు మాత్రమే చూసేటటువంటి వ్యక్తి. అదే రకంగా కార్పొరేట్ రంగాన్ని ఇదే చంద్రబాబు నాయుడు ఒకసారి మాట్లాడుతూ నేను రాష్ట్రంలో ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిగా నన్ను పిలవాలని అందరూ అనుకోవట్లేదు. నేను ఈ తెలుగు రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఈఓగా పిలువబడేటటువంటి వ్యక్తినని, అంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి, దానికి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను పిలవద్దు అని చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మొత్తం దేశంలో అయినా. సో నేను ఒక బ్యూరోక్రాట్ లాగా నన్ను సీఈఓగా పిలవండి అని పిలిపించుకునేటటువంటి వ్యక్తి ఎన్నికలు అయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత కార్పొరేట్ల యొక్క బాగోగులు మాత్రమే చూసేటటువంటి వ్యక్తి చేసేటువంటి ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇవాళ టిప్పర్ డ్రైవర్కే కాకుండా ఒక ఉపాధి హామీకి సంబంధించిన ఒక కూలీకి కూడా టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఇవాళ వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంచేత పేదలకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయటమే కాకుండా వారి పిల్లలకి చదువు వైద్యం అనేటటువంటిది పుష్కలంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయటమే కాకుండా వారిని స్కూళ్ళకి రప్పించి వారికి ఉన్నతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించడమే కాకుండా వారికి రాజకీయ పరమైనటువంటి అధికారాన్ని కూడా కల్పించాలనేటటువంటి వారి ఆలోచనని తప్పనిసరిగా ఆహ్వానించాల్సిందే. ఆయన అభినవ అంబేద్కర్ రీతిలో సమాజ సంస్కర్తగా జగన్మోహన్ రెడ్డి గారు అవతరిస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి వ్యక్తులు హేళన చేసినంత మాత్రాన పేదరికానికి కానీ పేదల వర్గానికి కానీ ఏమాత్రం పోయిందేమీ లేదు. ఇవి అనుభవం ఉన్నటువంటి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడి యొక్క అనుభవ లేమితనాన్ని, అదే రకంగా ఒక రకమైనటువంటి ఐడియాలజికల్ బేస్ లేనటువంటి వాటి మాత్రమే తెలియజేస్తాయి. ఇటువంటి వ్యక్తులకు తప్పనిసరిగా పేద వర్గాలన్నీ కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో సరైనటువంటి శిక్ష విధిస్తారని మనమందరూ కూడా ఆశిస్తూ పేదలకి తప్పనిసరిగా అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలని వైసీపీ పార్టీలాగా మిగతా పార్టీలన్నీ కూడా చేయాల్సిందే అనే డిమాండ్ని పేదల నుంచి రావాల్సిందే అని మనం కూడా కోరుకుందాం.